వెల్కమ్ టు ది పాయింట్. చాలామంది మన ఇళ్లలోకి కీటకాలు వస్తే ఏం చేస్తాం? మహా అయితే వాటిని చంపేసి బయటపడేస్తాం, లేదంటే వాటిని ప్రాణాలతో అయినా సరే బయటపడేయడానికి ట్రై చేస్తాం. కానీ కొన్ని దేశాల్లో, పర్టికులర్గా అమెరికా, నైజీరియాలో దొరికే ఒక కీటకాన్ని మాత్రం కోరి మరీ వెతుకుతూ ఉంటారంట అక్కడ జనం. ఎందుకు ఒకసారి డీటెయిల్స్ చూస్తే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పురుగు 75 లక్షలు పలుకుతోంది. ఈ పురుగుకున్న డిమాండ్ తెలిస్తే కనుక షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగుగా నిలిచింది స్టాక్ బీటిల్. దీన్ని ప్రజలు ఒక ఔషధ కీటకంగా చూస్తారు. దీని విలువ కోటి రూపాయలు ఖర్చైనా సరే కొనుగోలు చేయడానికి చాలామంది సిద్ధపడుతూ ఉంటారు. సో స్టాక్ బీటిల్ అని పిలిచే ఈ రకమైన కీటకాలు కనుక మీకు లభిస్తే జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే ఈ స్టాక్ బీటిల్ కీటకాల ధర గరిష్టంగా చూసుకున్న 75 లక్షల వరకు పలుకుతోందంట. కొనుగోలు చేయడానికి కూడా చాలామంది పోటీ పడుతూ ఉంటారంట. 3 అంగుళాల బగ్తో ఆడి, BMW లాంటి లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేయొచ్చు అంటారు. కొన్నేళ్ల క్రితం జపాన్లోని ఓ పురుగుల పెంపకందారుడు ఈ స్టాక్ బీటిల్ను 75 లక్షల రూపాయలకు అమ్మాడంట. లుకానిడే కుటుంబానికి చెందిన ఈ కీటకాల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1200 జాతులు కనిపిస్తాయట. ఈ కీటకాలు కేవలం చెత్తలోనే కనిపిస్తాయి. కీటకాలు విపరీతమైన చలిని సైతం తట్టుకుని బతకగలవు. వెచ్చని ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తాయని కూడా చెప్తున్నారు. ఇక పండ్ల రసం, చెట్లు రసం కూడా తీసుకునే ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఈ కీటకానికి ఎందుకు అంత ధర అంటే, ప్రమాదకరమైన వ్యాధులకు మందును తయారు చేయడంలో సంజీవన్లాగా ఈ కీటకం ఉపయోగపడుతుందంట. అందుకే 75 లక్షల రూపాయల ధర పలుకుతోంది. అయితే ఈ కీటకం తాలూకా జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కీటకాన్ని ప్రమాదకర వ్యాధులకు మందును తయారు చేయడంలో ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వీటిని పెంచేందుకు కూడా అవకాశం లేని నేపథ్యంలో ఇవి అంతరించిపోకుండా చూడాలని చెప్పి అటు పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.